మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం మరోసారి ఉధృతమవుతోంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు కార్మికులు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ను కాపాడేలా ప్రధాని మోదీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. కార్తీక్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాత గాజువాకలో మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు అలాగే కార్మిక సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదంటూ కూడా గత 1300 రోజులకు పైగా ఉద్యమకారులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పూర్తిగా వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం కూడా కొనసాగుతుందంటున్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమంటూ ఒక హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మన ధర్నాకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఎం నేతలు. సార్ చెప్పండి సార్, ఈ ధర్నా తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం రోజు రోజుకి చంపడానికి కోసం అవసరం అన్ని చర్యలు చేపడతా ఉంది. సొంత గనులు ఇవ్వలేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు, లోపల విద్యుత్తును పూర్తిగా ఉత్పత్తి చేయనివ్వడం లేదు, ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజు రోజుకి పూర్తి హరించేస్తూ ఉంది. 2 బ్లాస్ట్ ఫర్నేసుల్ని మూత గురి చేశారు. ఆ విధంగా అన్ని రూపాల్లోనూ స్టీల్ ప్లాంట్ని దిగ్బంధం చేసే కార్యక్రమానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్పని కార్మికులకు కోరుతూ ఉంటే, నిన్న కాక మన సమావేశమైనటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మత్స్య శాఖ సమావేశంలో 3,000 కోట్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. అది కూడా 2,500 కోట్ల రూపాయలు ఉద్యోగం తొలగించడం కోసం వీఆర్ఎస్కి ఇస్తారంట. అంటే ఈ ప్లాంట్ని రక్షించడం కోసం, రక్షించడం కోసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి, స్టీల్ ప్లాంట్ కాపాడాలి. అలా కాకుండా ఈరోజు కేంద్రాన్ని నిలదీయకుండా స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి అంటున్నారు. ఎప్పుడు రక్షిస్తారు? స్టీల్ ప్లాంట్ పూర్తి నాశనం చేసిన తర్వాత, దీన్ని చంపేసిన తర్వాత రక్షిస్తారని అడుగుతున్నాం మేము. కాబట్టి గతంలో ప్రభుత్వానికి కేంద్రంలో ఇటువంటి పరిస్థితి లేదు, భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వమే టీడీపీ, జనసేన కూటమికి భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేంద్రంలో వీరి మద్దతు లేకుండా ఒకరోజు కూడా పరిపాలన సాగించే పరిస్థితి లేదు. ఇంత అనుకూల పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈ అనుకూల పరిస్థితి ఉపయోగించి మీరు ఎందుకని కేంద్రాన్ని నిలదీయడం లేదు, మోడీని నిలదీయడం లేదు? మోడీ నిలదీసి స్టీల్ ప్లాంట్ రక్షించలేదని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే భరత్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. వారు అంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగుతుంది, స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పని. ఎప్పుడు రక్షిస్తారు మీరు? పూర్తిగా మునిగిపోయిన తర్వాత, మోడీ ముంచేసిన తర్వాత మీరు రక్షిస్తారని అడుగుతున్నాం మేము. కాబట్టి ఏమాత్రం మీరు చేస్తున్నా కానీ స్టీల్ ప్లాంట్ వెంటనే రక్షించాలి, శైలిలో విలీనం చేయాలి, నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంట్ పూర్తయిన సామర్థ్యం నడిపించడం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? కేంద్రం తీరు చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపడం లేదు. విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటూ ప్రారంభమైన ఉద్యమం 1312 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ని ఎవరు అమ్ముతున్నారని చెప్పి మీడియాని అడిగాడు. అడిగి వెళ్లే ముందు మాకు చెప్పింది 45 రోజులు అన్ని సెటిల్ చేస్తారని చెప్పారు. వెళ్ళి 2 మాసాలు అయింది. ఆయన వచ్చేసరికి 3 ఫర్నేసుల్లో 2 నడిచాయి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకోటి కూడా మూసేశారు. అంటే 3 ఫర్నేసుల్లో ఈరోజు ఒకటే నడుస్తూ ఉంటే లాభాలు ఏ విధంగా వస్తాయని అడుగుతూ ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటే ఎందుకోసం తెలుగోడు హక్కు అంటా ఉన్నాం అంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉక్కు మాత్రమే తయారు కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రైతులు వాడే అమోనియా తయారవుతుంది. రైతులకు అమోనియా అవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెడికల్ ఆక్సిజన్ తయారవుతుంది, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారు చేసి అతి చౌకగా ప్రజలకు అందిస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇన్ని సార్థక ప్రయోజనాలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని
చంపేయాలని మీరు అనుకుంటే ఊరికనే సమస్య లేదు. ఉద్యమాన్ని మనం ఉధృతం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. స్థానికులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకూడదండి. మ్యాక్సిమం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు NMDC ఉంది, అక్కడ మనకి 2030 వరకు మనకి లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోస్ లీజ్ అగ్రిమెంట్ తండి బయటికి, ఎందుకంటే రిజైన్ చేస్తే అవ్వదు. 170 మంది ఎమ్మెల్యేలు 28 పార్లమెంట్ ఎంపీలకు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేయండి. జనాలు మామూలు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే ట్రాన్స్పరెన్సీ పోతుంది. ఏదో ఒక మాటకి మనం రిజైన్ చేసి మనం పోరాడలేం. చేస్తే అందరం కలిసికట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ మనం ఢిల్లీలో చేద్దామని చెప్పండి. మీరు ఢిల్లీలో చేయండి, మీ అసెంబ్లీలోకి పార్లమెంట్ వెళ్ళాం కాబట్టి మేము గాజువాకలో చేసి చూపెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 546 మెగావాట్ ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్లో ఉంది, 346 కోల్ బేస్ ప్లాంట్ ఉంది. ఏదైతే మేజర్ ప్లాంట్ ఉందో, ఏదైతే మేజర్ రా మెటీరియల్ ఉందో, కోల్, ఐరన్ ఓర్, ఆ ప్రస్తుతం తేట్లేదు. మ్యాంగనీస్, డాలమైట్ ఇవన్నీ సెకండరీ రా మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్తున్నాను, డైరెక్ట్గా ఇది అన్ని పార్టీస్ కూడా పొలిటికల్ మీట్ కాకుండాను అన్ని రీజనల్ పార్టీస్ ఏకమయ్యి ఒకసారి సెంట్రల్కి బీజేపీని క్వశ్చన్ చేస్తే అవుతుంది. అన్నిటికీ సొల్యూషన్ రీజన్ అయితే కాదు. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్కి వచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చి ఆయన వచ్చి దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఆయన ఏమైనా పురోగతి కనిపించిందా ఆయన వచ్చిన తర్వాత? పురోగతి లేదు, తిరోగమన స్థాయిలో ఉంది. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర భయాందోళన ఉన్నారు. మినిస్టర్ గారేమో స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పారు, కానీ పరిస్థితులు చూస్తేనేమో రోజు రోజుకి ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు. ఉత్పత్తి తగ్గించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజున చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతాయన్నది ఎవరికి తెలిసే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందో కార్మికులకు వివరించి కార్మికుల భయాందోళనను తీసేయాలి. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారన్నది ఈ రోజున రాజకీయ నాయకులన్నా సమాధానం చెప్పాలి. కార్మికులు భయాందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కీలకమైన సమయం. ఈ సమయం జారితే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని కార్మికుల భయాందోళన తొలగించమని కోరుతున్నాం. ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కూడా వచ్చారు, మీకు ఒక హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతారు. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి కనిపిస్తుందా వాళ్ళ వ్యవహార తీరుని బట్టి చూస్తుంటే? రేపో మాపో స్టీల్ ప్లాంట్ మూతవేయబడుతున్నారు. ఇటువంటప్పుడు గౌరవ విశాఖపట్నం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చేసి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ అయితే నేను రాజీనామా చేస్తాము మీతో అందుకోసం మిమ్మల్ని గెలిపించారా ఏంటి? మిమ్మల్ని గెలిపించింది దేనికి? స్టీల్ ప్లాంట్ బీజేపీ తెగ నమ్ముతుంది, దాన్ని కానీయకుండా శైలిలో కలపమని విశాఖపట్నం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజానీకం అందరూ మీ పార్టీని గెలిపించారు. మీరేమో బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ అమ్మేస్తే మేము రాజీనామా చేయిస్తామనేటువంటిది అది నైతికంగా మీరు చెప్పాల్సినటువంటి మాట కాదు. మీరు పబ్లిక్గా చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఎడల ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకేస్తే దీన్ని కానీ కాపాడేటటువంటి చర్యలు కానీ వెంటనే తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయమనండి. అది చేయకుండా ఇలాంటి చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిద్దరి మీద కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వీరు భాగస్వామిగా ఉన్నారు. వీరి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందుకు వెళ్తున్నట్లయితే మాత్రం మద్దతు కూడా ఉపసంహరించుకోవాలని కేంద్రానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయాలని అంటున్నారు. శైలిలో విలీనం చేయాలి, అలాగే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి కూడా తీసుకువెళ్లాలని కార్మిక సంఘాల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.